నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అర్ధరాత్రి ట్రాన్స్ఫారంలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆ మంటలు వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ట్రాన్స్ఫారం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఆ మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి సుందర్ నగర్ కాలనీలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా సుందర్ నగర్ కు సంబంధించిన ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలికిపడి వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు వేసవికాలం లేకపోయినా కూడా వేసవికాలం ఉన్నంత వేడి కూడా ఆ ఉక్కపోతలు ఎక్కువగా ఉన్న నేపథ్యం కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్లు కూలర్లు ఏసీలు కూడా ఆన్ చేసుకుంటున్న క్రమంలో మొత్తం ట్రాన్స్ఫారంకి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ మీద అధిక లోడ్ పడుతుంది. అధిక లోడ్ పడిన క్రమంలో కూడా అక్కడ ఫీజులు కొట్టేయడం, అక్కడ చిన్న చిన్న నిప్పురావలు చెలరేగడంతో కూడా ఏదైతే ట్రాన్స్ఫారంకి సంబంధించి అందులో కరెంటుకు సంబంధించిన ఆయిల్ ఉండడం, ఆ ఆయిల్ సరిగా కొద్దిగా లీక్ అవడంతో కూడా మొత్తం కూడా ఈ మెరుపులు వస్తున్న క్రమంలో కూడా అవి మొత్తం కూడా వ్యాప్తి అంటుకుంటాయి. అంటుకున్న తర్వాత కూడా పూర్తిగా దానికి సంబంధించిన వైర్లు దానికి సంబంధించిన అల్యూమినియం వైర్లు కూడా పూర్తిగా అంటుకున్న క్రమంలో పెద్ద ఎత్తున ఇటు పొగ మంటలు కూడా వ్యాప్తి చెందిన పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటి షార్ట్ సర్క్యూట్ల వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటి కొద్ది రోజుల క్రితమే చెరువుగట్టులో కూడా ఇట్లాంటి షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లనే 18 షాపులు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. సుమారు కోట్ల రూపాయలు కూడా నష్టం వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే నిన్న అట్లాంటివి కాకుండా నిన్న అర్ధరాత్రి కూడా మిర్యాలగూడ పట్టణంలో సుందర్ నగర్లో కూడా సేమ్ అదే ఆ సిచ్యువేషన్ జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ట్రాన్స్ఫారం లోడ్ ఎక్కువగా అయిన తర్వాత కూడా ఇక్కడ ఫీజులు మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మన కెమెరామెన్ చూసిన పరిస్థితి ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఒక ట్రాన్స్ఫారం దగ్గర మనము ఇక్కడ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం దానికి సంబంధించి ఈ ట్రాన్స్ఫారం కింద బాక్స్లో మొత్తం కూడా ఆయిల్ ఉంటుంది. అంటే ఓవర్ హీట్ కాకుండా ఉండడానికి కింద దానికి సంబంధించిన ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ కూడా కమేపీ లీక్ అవుతుంది. ఆ లీక్ అవుతున్న డాట్స్ పడుతున్న క్రమంలో ఎప్పుడైతే మిరుగులు వస్తున్నాయో మిరుగులతో కూడా మొత్తం ఆ ఆయిల్ మొత్తం కూడా మంటల రూపంలో కూడా మంటలు మండుతున్న పరిస్థితి ఉంది. అదే నిన్న రాత్రి సుందర్ నగర్లో కూడా చెల్లినటువంటి పరిస్థితి మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా ఆ ట్రాన్స్ఫారం తగలబడుతూ కూడా ఒక బాంబు పేలితే ఎట్లా ఆ ఫైర్ అవుతుందో అట్లా భారీ శబ్దంతో కూడా పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మొత్తం రాత్రి నుంచి కూడా సుందర్ నగర్లో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎమ్మటే ఏదైతే ట్రాన్స్ఫారం మిరుగులు రావడంతో కూడా విద్యుత్ శాఖ అధికారులు ఆ ఏరియా మొత్తం కూడా ఆ కరెంటును బంద్ చేశారు. దీంతోనే ఆ ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా వచ్చి పూర్తిగా మంటలను మాత్రం అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా సుందర్ నగర్లో రాత్రి జరిగిన ఏదైతే ఉందో దీంట్లో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా మొత్తం కూడా మిర్యాలగూడ పట్టణంలో కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది మొత్తం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అక్కడ సుందర్ నగర్కి సంబంధించి విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతామని కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది ఇట్లాంటి ట్రాన్స్ఫారమ్స్ ఆయిల్ లీక్ అవడం, అదేవిధంగా అధిక లోడ్ పడడం వల్ల ఫీజులు కొట్టేసినప్పుడు అక్కడ మిరుగులు లాంటివి రావడంతో కూడా ఇలాంటి మంటలు వ్యాప్తి చెందుతున్న పరిస్థితి. దాంట్లో భాగంగానే సుందర్ నగర్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అట్లయినటువంటి పరిస్థితి కానీ మొత్తం కూడా ఇటు ఎవరైతే విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పటికి రివ్యూ చేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ లీక్ అవ్వడం వల్ల ఈ ఆయిల్ లీక్ అయిన క్రమంలో కూడా ఇలాంటి ట్రాన్స్ఫారాల్లో లోడ్ ఎక్కువ కావడం, ఫీజులు కొట్టేయడం, వైర్లు కాలిపోవడం వల్ల కూడా ఆ మిరుగులు వస్తుంటాయి. ఆ మిరుగుల వ్యాప్తి కూడా దీనికి అంటుకోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున అవి మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే సుందర్ నగర్లో కూడా నేను రాత్రి నుంచి కూడా చాలామంది ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కరెంటు రాకపోవడంతో వారందరూ కూడా పనుల నిమిత్తం కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము దీనికి సంబంధించిన పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు. కొత్త ట్రాన్స్ఫారాన్ని తీసుకురావాలి, బిగించాలి. చాలా వరకు సంబంధించిన వైర్లు మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాత్రి ఏదైతే తగలబడుతున్నటువంటి ట్రాన్స్ఫారాలను దానికి సంబంధించిన పూర్తి వైర్లు సర్వీస్ వైర్లు కానీ దానికి సంబంధించిన జంపర్స్ కానీ పూర్తిగా కాలిపోయి ఉంటాయి. కాబట్టి అవన్నీ కొత్త మరమ్మతులు తీసుకురావాల్సిన వస్తుంది. ఈరోజు తీసుకొచ్చి కూడా మధ్యాహ్నం వరకు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం వరకు కూడా సుందర్ నగర్కు మొత్తం విద్యుత్ పునరుద్ధరణ విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా చాలా ప్రాంతాలలో కూడా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు కూడా కొంచెం అప్రమత్తమై కూడా అట్లాంటి ఆయిల్ లీకేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా వేసవి కాలాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాత్రిపూట కాగానే సాయంత్రం కాగానే ఉక్కపోత వేడిమికి ఎక్కువ ఉండడంతో అధిక లోడ్ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణంకి సంబంధించి లోడ్ ఎక్కువ పడడం వల్లనే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే సుందర్ నగర్లో సుమారు
1000-1500 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకు సంబంధించిన ట్రాన్స్ఫారాలు, ఒక ట్రాన్స్ఫారం 2 ట్రాన్స్ఫారం ఉండడం వల్ల కూడా లోడ్ ఎక్కువ కావడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కూడా చెప్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ రాత్రి జరిగిన సుందర్ నగర్లో జరిగిన ప్రమాదంలో కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే ఆ ట్రాన్స్ఫారం ఉందో ట్రాన్స్ఫారం పక్కన కూడా ఎలాంటి షాపులు కానీ ఇండ్లు కానీ లేకపోవడంతో కూడా పెను ప్రమాదమే తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ అక్కడ పక్కన ఏమైనా ఇండ్లు కానీ షాపులు కానీ ఉంటే అర్ధరాత్రి క్రమంలో అవి కూడా అంటుకొని అవి తగలబడడం, అదే ఆ గాలికి వ్యాప్తి చెందడం కూడా పక్క షాపులకు కూడా అంటుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటివి అక్కడ ఏం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం వెంటనే స్పందించారు. ఈ మధ్యాహ్నం వరకు మాత్రము విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ట్రాన్స్ఫారం పై మంటలు జరిగినపై లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.